కరీంనగర్ సూర్యనగర్లో చిరుతపులి అంటూ వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది చిరుతపులి కాదని ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పిల్లి జాతికి చెందిన ప్రాణిగా ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో క్రూర మృగాలు లేవని, ప్రజలు ఆందోళన పడవద్దని అధికారులు చెబుతున్నారు. సూర్యనగర్లోని డోర్ నెంబర్ 7లో ఉన్న ఓ ఇంటి ప్రహరీ గోడపై చిరుతపులి అంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్యనగర్ రోడ్ నెంబర్ 7 నుండి నాకు ఫోన్ కాల్ ద్వారా వాళ్ళ వీడియోలు పంపించారు. పులి వచ్చిందని చెప్పేసి సమాచారం ఇచ్చారు. నేను ఆ వీడియో చూడగానే వాళ్ళకి క్లారిటీ ఇచ్చానండి. పులి అనేది అంత ఈజీగా మన ప్రాంతానికి రాదు, మన ప్రాంతంలోకి రావడానికి కూడా ఆస్కారం లేదు. పులి రావాలంటే వచ్చే దారిలో కూడా చాలా ఇబ్బందుల్ని అది సృష్టించి ఇక్కడి వరకు వస్తుంది, కానీ మన చుట్టుపక్కల ఇక్కడ పులులు లేవని చెప్పి నేను రాత్రి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఆ వీడియోని చూసిన దాని ప్రకారంగా పులి జాతికి సంబంధించి ఒక పిల్లికి సంబంధించినది కాబట్టి అది పిల్లి అని కూడా రాత్రి నేను వాళ్ళకి క్లారిటీ ఇచ్చాను. యాక్చువల్గా మన ప్రాంతంలో ఎలుగుబండ్లు తప్ప వేరే జాతి క్రూర మృగాలు ఇక్కడ లేవండి, అడవి జంతువులు లేవు. అవి రావడానికి కూడా ఆస్కారం లేదు ఇటు. అలాంటి అపోహలకు ఎవరు కూడా భయపడొద్దు. వాటిని చిన్న వాటిని చూస్తే మాకు అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు చెప్తే మేము వాటి గురించి తప్పకుండా క్లారిటీ ఇస్తాము. భయపడే అవసరం కూడా ఎవరు ఇక్కడ అవసరం లేదండి. దయచేసి చిన్న విషయాలని క్లారిటీగా తెలుసుకొని వైరల్ చేయకూడదు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఏదైనా వైరల్ చేసినా కానీ చట్టపరంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి.